హాయ్ అండి. వెల్కమ్ టు వన్ ఛానల్. ఈ దివ్య జ్యోతి ఛానల్ అనమాట. ఈరోజు రెసిపీ ఏం కాదు, కాలీఫ్లవర్ కొంచెం డిఫరెంట్గా అనమాట. ముందైతే ఒక పెద్ద సైజ్ కాలీఫ్లవర్ తీసుకోండి, దాన్ని ముక్కలు ముక్కలు కట్ చేసుకొని వేడి నీళ్ళలో ఉడకబెట్టేసుకోండి. వేడి నీళ్ళలో ఉడకబెట్టుకున్నాక కొంచెం మళ్ళీ స్టవ్ మీద నేను ఏం చేస్తున్నానంటే ముందు కొంచెం ఫ్రై చేసి కర్రీలా చేశాననమాట. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ముందైతే అల్లం వెల్లుల్లి పేస్టు, చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం నిమ్మకాయ కూడా ఒక నిమ్మకాయ, హాఫ్ నిమ్మకాయ పిండుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచుకోండి. హాఫ్ అన్ అవర్ చేసిన తర్వాత కళాయిలోని కొంచెం లైట్గా ఫ్రై చేయండి. 50% ఫ్రై చేస్తే సరిపోతుందనమాట. తర్వాత అదే కళాయిలో తీసుకున్న మీ ఇష్టమే, వేరే కళాయిలో తీసి వండుకున్న మీ ఇష్టమే. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేయండి. నేనైతే ముందే టమాటా పేస్ట్ వేసాను. ముక్కల కన్నా టమాటా పేస్ట్ కర్రీస్ చాలా బాగుంటాయి అన్నమాట. తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్స్ కూడా వేసేసుకొని బాగా శుభ్రంగా అయితే కలిపేసుకోండి. తర్వాత కొంచెం మసాలాలు, చిన్న కారం, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అంతే, మన కర్రీ ఈజ్ రెడీ. నేను మీ లోకల్ అమ్మాయి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.